రెండు వైపులా సేనలు వచ్చి నిల్చుండెను. నదీ జలముల నాడుచున్న స్త్రీలకు వారెందుకు నిల్చుండిరో తెలియలేదు. కరకట్టల మీద గజసేనలు, వాని వెనక అశ్వసేనలు, లోపల పదాతులు, ఒడ్డునకు వచ్చిన ప్రతి స్త్రీని రాజసైనికులు రెండాముడుల పొడవున నరికి వేయబడుచుండేది. కొత్త ఏరు మొదటి పెట్టిన చోటు నుండి మహాశిల అడ్డం వచ్చిన చోటు వరకు వధ ఎక్కువ లేదు. మహారాజులు వారి సైన్యములు చంద్రావతి కదిపిన బండ వద్ద నుండిరి. ఎగువ నీరు బండ వద్దకు వచ్చును కదా అని పెక్కుమంది ఇందే ఉండేది. అధికోత్సాహము కలవారి ఎగువకు పోయిరి. వారి సంఖ్య తక్కువ. ఎగువ దిగువల రెంటి ఎందు వద్ద ఒకసారియే ప్రారంభింపబడెను వధ. పురుషులను సంహరించుట లేదు. సైనికులు ప్రతి స్త్రీని వధించినప్పుడెల్లా ఏదో ఒక మాట అందురు. కులట, రంకులాడి, బొంకులాడి, జారిణి, భర్తృద్రోహిణి, అపవిత్రురాలు, ఈ మాటలు మొదలైన వానిలో ఏదో ఒక మాట అనుటయు, చావు మనుటయు, వధించుటయు. కొందరిని కత్తులతో పొడుతురు, కొందరిని మెడలు నరుకుదురు, పారిపోయేవారి వెనక నుండి బల్లెములను విసురుదురు. భయపడి నీటిలో నుండి రాని స్త్రీలను కొందరు సైనికులు నీటిలోకి దిగి సంహరిద్దురు. కొందరు పురుషులు ఎదురింతురు, వారు కూడా చత్తురు. స్త్రీలు తిట్టుచుండుదురు. ఇట్లుండగా మిహిరకులుడును కంకుడును జవనాశ్వముల మీద నదికొక వైపున, నిష్కరుడు ఇంకొక ఒడ్డునను వధ జరుగుచున్నంత మేర అటునిటు నిల్చుని చూస్తున్నారు. ప్రొద్దు కుంకు వేళకు 2 కోట్ల మంది స్త్రీలలో మిగిలిన వారెందరో తెలియదు. చంపుటకు సాధ్యము కాని స్త్రీలను, బల్లెములకు తగులక తప్పించుకొని పోయిన స్త్రీలును సైనికులు మళ్ళ వేసిరి. ఆనాటి పొద్దుననే స్త్రీలు కొందరు బయలుదేరినప్పుడు సుస్థిగా ఉండి, కొందరు రేపు చూడవచ్చులే అనుకొందురు. ఏరు మలుపు తిరిగిన బండ వద్ద నుండి విడుదలలో మిగిలిపోయిరి. వారును మళ్ళ వేసుకొని వ్రాబడిన వారిలో 70-80 వేల మంది స్త్రీలేరి. వారిలో ఎవరునూ తప్పించుకొని పోవుటకు వీలులేదు. మరునాడేమగునో తెలియదు. ఆ రాత్రి అన్న కాలమునకెంత సిగ్గులేదో తెలియదు. 4 జాములు గడిచినవి. అంతకంటే సిగ్గులేనివాడు సూర్యుడు. అతడు తూర్పున పొడిచెను. రాజు సభ తీర్చెను. అందరూ ఉండిరి. కాశ్మీర గాంధార రాజులిద్దరూ ఉండిరి. బకుడున్నాడు. కళ్యాణవతి ఉంది. మంత్రులు, సేనాపతులు ఉన్నారు. అది వట్టి బంజరు బయలు. 80 లక్షల మంది స్త్రీలను సమావేశపరచబడిరి. బలవంతముగా నెట్టుకొని రాబడిరి. కొందరు ఏడ్చుచున్నారు, కొందరు తలలు వంచుకొని ఉన్నారు, కొందరు నేల మీద పడిపోయినారు, కొందరు ఉన్మత్తులై తిరుగుచున్నారు. మిగిలిన పురుషులు నిర్జీవుల వలె నిస్సహాయులై చూచుచున్నారు. మిహిరకులుడిట్లనెను, మీరందరూ కులటలు. ప్రపంచమంతయు దుష్ట స్త్రీలతో నిండిపోయినది. వర్ణ సంకరమైపోయినది. కలి 2000 ఏండ్లు గడిచినది. తండ్రికి పుట్టిన కొడుకైనచో తండ్రి విశ్వాసములు కలిగి ఉండును. లేచునగలనగా ఎవరు? భారత ధర్మము నుండి చెడిపోయిన వారు. పురుషులెందుకు చెడిపోదురు? ఈ దేశమునందరి పురుషులు భారతీయ ధర్మమునెందుకు అవలంబించలేదు? వారెందుకు మ్లేచ్చులైరి? స్త్రీలు దుష్టులగుటచే కలిగిన సంతానము దుష్టులగుదురు. అందుచేత మ్లేచ్చులగుదురు. మిమ్మందరను వధించుచున్నాను. మీకు జరిగిన శిక్షను తెలుసుకొని భవిష్యత్కాలమునందలి స్త్రీలు పతివ్రతలగుదురుగాక అనగానే సైనికులు వెనక నుండి స్త్రీ వధ ప్రారంభించిరి. చూచుటకు గాని వినుటకు గాని దుర్భరముగా ఉండెను. 2-3 గడియలలో లక్షలాది స్త్రీలు సంహరింపబడుచుండిరి. రాజు యొక్క ప్రకృతి వంటి ప్రకృతి కలవారు మౌనమవలంబించిరి. రాజన్నచో భయపడిన వారు మొగములు కందగడ్డలై నిలిచి ఉండలేకపోయిరి. నిర్భయులు రాజునెదిరించుటకు లేచిరి. నిష్కరుణుడు సైనికులు లేచిన వారిని లేచినట్లు సంహరించుచుండిరి. బకుని కంటి వెంట అనేక ధారగా నీరు కారుచుండెను. గోవర్ధనుడు ఛీ, నేను రాజునేమిటి అనుకొనుచుండెను. ఇంతసేపు కళ్యాణవతీదేవి మనసులో భార్యాధర్మముతో పెనుగులాడుతూ ఉండెను. ఆమె సభకు వచ్చుచునే సకవచయై వచ్చెను. ఖడ్గమును డాలును పరిచారకుల చేత తెప్పించెను. శిరస్త్రాణము కూడా వచ్చెను. ఆమె హఠాత్తుగా లేచి నిల్చుండి కత్తిని, డాలును, చేబూని, కవచముపై నున్న చీరను తీసివేసి బకుని పిలిచి శిరస్త్రాణమును తన వెంట గొనిరమ్మని ఆజ్ఞాపించెను. తను రాజసభా వేదిక నుండి కిందికి దూకి సైనికుల నడుమగా పోజొచ్చెను. మిహిరకులుడు చూచుచుండెను. ఆమెను అడ్డగించుడని అనలేదు.
పోవుచున్న ఆమె ఆపుటకు భటులకు గుండె నిలువలేదు. ఆమె వెలికిబోయెను. తన సేనాపతులను పిలిచెను. తన సేనలను లోనికి పంపించి ఈ వధను వెంటనే ఆపింపమని చెప్పాను. ఆమె మరల లోనికి వచ్చెను. ఇట్లు బిగ్గరగా అరచెను, ఏ సైనికుడు ఇంకొక స్త్రీని వధించునో ఇదిగో నా ఖడ్గము వాని శిరమును బలి చేయుదును. ఆమె కంఠము వినినంతన మేర నిష్కరుని సైనికులు నిశ్చేష్టులై నిల్చుండ్రి. మిహిరకులుడు నిష్కరుని వంక చూచెను. నిష్కరునుడు కళ్యాణవతీదేవి ముందరికి వచ్చి నిలుచుండి ఇట్లనెను, మహారాజ్ఞి, ఇది మహారాజు గారి ఆజ్ఞ. కళ్యాణవతి, ఇది మహారాజ్ఞి గారి ఆజ్ఞ. నిష్కరునుడు, నేను రాజును నమ్మిన బంటును. నా బొందిలో ప్రాణమున్నంత వరకు నేను రాజాజ్ఞ చేయుదును. కళ్యాణవతి, ఓయి, ముందు నేను రాజుతో మాట్లాడవలేను, తర్వాత నీతో మాట్లాడదను అనుచూనే ఆమె తన ఖడ్గముతో విచిత్ర కేళి నెరపి నిష్కరుని చేతిలోని ఖడ్గమును లాగికొనెను. వాని కవచమును ఛేదించెను. అంతటి వీరుడైన నిష్కరునుడు తెల్లబోయి నిల్చుండెను. అంతటా రాణి ఇట్లనెను, ఓయి, నీవు రాజు నమ్మిన బంటు, నిన్ను వధించుట రాజద్రోహము. నేను రాజద్రోహము చేయను. నీ రాజు నాకును రాజే, పైగా అతడు నా భర్త అని రాజు దశ మరలి ఇట్లనెను, మహారాజా, ఇన్ని లక్షల మంది స్త్రీలను కులటలు, జారులు, అపవిత్రులు సాక్ష్యమేమి? వారు తాకగా బండ కదలలేదు. అది కారణముచే నేను కూడా కులటను, నేను కూడా జారిణిని, నేనును అపవిత్రతను. ఇంటిలోని కులటను వధించక దేశంలోని కులటను వధింతురా? ఇది అన్యాయం. ముందు నన్ను వధింపుడు. రాజు తల ఎత్తలేదు. రాజబంధువులు, రాజాధికారులు, రాజకుటుంబ స్త్రీలు నెల్లరూ దిగ్భ్రాంతి పొంది ఉండిరి. కళ్యాణవతీదేవి మరల ఇట్లనెను, మహారాజా, ముందు నన్ను వధింపు. నిన్ననే కొత్త ఏటి వెంట 8 ఆమడల మేర ఇంచుమించుగా 2 కోట్ల స్త్రీలు వధింపబడినారని విన్నాను. నేను నమ్మలేదు. నేడు ప్రత్యక్షముగా చూచితిని. నేను భార్యను, మీరు భర్తలు. సహజమైన మానవ ధర్మము చేత, విశిష్టమైన భారతీయ ధర్మం చేత భర్త ఎటువంటి వాడైనను భార్య ఎదిరించరాదు. నేను నిన్నెదిరించలేదు. ధర్మమును ఉపదేశించుచున్నాను. పరమేశ్వరుడైన శ్రీరామచంద్రునకే కొన్ని సమయాలలో ఎందు పతివ్రత లోకములకు తలకట్టైన సీతాదేవి హితము చెప్పినట్లున్నది. ఇప్పుడు నేను చేసేది అధర్మము కాదు. పూర్వము మీరు చాలా అధర్మములు చేసితిరి. నేను నోరెత్తలేదు. ఏనుగులను సంహరించుటయే పూర్వకార్యములకన్నింటికీ గోపురం పెట్టుట అనుకుంటుని. ఇది దానికి మించిపోయినది. ఇన్ని కోట్ల మంది స్త్రీలు నశించిపోగా దేశమేమి కావలేను. మరల 25-30 ఏండ్ల వరకు దేశమునందు పసిపిల్లలుండరు, పెరిగేడివారు ఉండరు, ఉద్యోగులుండరు. ఈ నది ప్రవహింపచేసి ఈ ప్రవాహము వృధా. దీని కింద పండించడివాడు లేడు. వరదలు వచ్చినచో జనము చచ్చిపోదురని కదా ఈ ఏటి మలయింపు. చచ్చిపోయేడివారు లేనప్పుడు నదిని మలయించుటెందుకు? రేపటి నుండి స్త్రీలు లేరు. మిగిలిన స్త్రీల యొక్క ప్రాణములు నా ప్రాణము వెలకట్టుచున్నాను. నన్ను వధింపుడు. నన్ను వధించిన తర్వాత మిగిలిన స్త్రీలనైనా వారి ఇండ్లకు వారిని పోనిత్తురన్నచో నేను నా ప్రాణమును మీకు అర్పింతును. లేనిచో నాకు సైన్యములున్నవి, నా కొడుకుకు సైన్యములున్నవి, నా మేనల్లునకి సైన్యములున్నవి. ఈ 3 సైన్యములను పోగు చేసి తిని అదిగో చూడుడు. నా సైనికుల చేత నిష్కరుని సైనికులు స్తంభితులై నిల్చున్నారు. నిష్కరుని వధించుట నాకు గోటి మీద పని. నా సైన్యముతో వాని సైన్యము చెల్లాచెదరు చేయుట నాకు తృణప్రాణమైన విషయం. కొన్ని లక్షల మంది స్త్రీలు బతికి ఉన్నారు. వెంటనే వారిని పంపివేయుము. తర్వాత నన్ను వధింపుము. నిన్నెదిరించను. నీ సైన్యములకు నా సైన్యములు ఎదురు తీర్చవును. వెంటనే వారిని పంపవలేను. రాజు సింహాసనము నుండి లేచెను. తన గుడారమునకు పోయెను. వార్తలు కనుగొనెను. సర్వము కళ్యాణవతి చెప్పినట్లుండెను. 4 దినములలో మిగిలిన 50 లక్షల మంది స్త్రీలు వారి వారి ఊళ్లకు పంపబడిరి. వారికి 100 దీనారములు ఇయ్యబడినవి. అందరూ వెడలిపోయిన తర్వాత కొండమలుపు ప్రదేశమున రాజు, రాజబంధు, రాజాధికార సేనలు కాక ఎవ్వరూ లేని రోజున రాజు మరల సభ చేర్చెను. ఆనాటి విచిత్రమేమనగా ఒక ఉన్నతమైన ఒక వేదిక ఏర్పడి ఉండెను. దానిపై బల్లపు కొనలున్న ఖడ్గమును గుచ్చబడి ఉండెను. దాని కింద బ్రహ్మాండమైన అగ్నిజ్వాలలతో మండుచున్న 10 కొలుములు ఉండెను. ఆ అగ్నిజ్వాలలు ఇనుప బల్లలను మృంగుచుండెను. కొంతసేపటికి ఆ వితర్తికయు ఆ ఖడ్గములను బల్లెపు కొనలను పండగాలి దగ్గరకు పోయి చూడగలిగినచో సూర్యమండలం ఇట్లుండును అనిపించుచుండెను. ఆ వేడిమికి తగిలిన సభలో ఎవరూ నిలువలేకుండిరి. ఇట్లుండగా మిహిరకులుడు కళ్యాణవతికి వార్త పెట్టెను.
అందరును రాజు ఆమెను పండగాలిన ఈ ఇనుపమేకుల మీద కురియించుననుకొనిరి. ఆమె సకవచ శిరస్త్రాణి అయి డాలుతో వచ్చెను. శిరస్త్రాణము తీసి చంకనిడుకొని రాజాజ్ఞ ఏమి అని అడిగాను. రాజు, రాణి యొక్క ఆజ్ఞ ఏమి? రాణి, కంకుడు మంత్రి పదవి నిండిపోవలేను, నిష్కరుణకు సేనాధిపత్యము తీసివేయవలేను. మిహిరకులుడు వారిద్దరిని పిలిచి వారి వారి రాజముద్రలు అక్కడ పెట్టించాను. వారధోన్నత వదనులై సేవకుల వలె చేతులు కట్టుకొని దూరముగా నిల్చుండ్రి. రాణి మరల అనెను, ఈ రెండుద్యోగములు బేతాళభటునకు విజయరాజునకు ఇయ్యవలేను. రాజు వారిద్దరకు ఆ ఉద్యోగములు ఇచ్చెను. రాజాధికార ముద్రలు వారికి సమర్పించెను. రాణి, మహారాజా, నేను మహాగ్ని వితర్తికపై దూకుదునా? రాజు, అది నీ కొరకు కాదు. రాణి, నేనిప్పుడేమి చేయవలేను? రాజు మాట్లాడకుండా బకుని పిలిచి తాను దిగి బకుని సింహాసనమునందు కూర్చుండబెట్టి పూర్వమే సిద్ధం చేయించిన అభిషేక జలమును సమంత్రకముగా పురోహితుల చేత అభిషేకము చేయించెను. అప్పుడు మిహిరకులుడు కళ్యాణవతీదేవితో ఇట్లనెను, నేను నీతో యుద్ధము చేయలేను. నాకు ఈ సంగతి 60 ఏండ్ల కిందనే తెలియను. నిష్కరుణుని నీ చేత చంపించను. వానికి నీవే ఉపకారము చేసితివి. అన్ని లక్షల మంది స్త్రీల ప్రాణము నీలో ఉన్నది. నీ మాట మీద వారిని వదిలి తిని. వెంటనే రాణి తన కవచమును తీసివేసి కత్తి పెట్టి గుండెలలో పొడుచుకొనెను. దీని వలన పుట్టిన హాహాకారములు నిమిషంలో అటు మరలినవి. సర్వజనులు చూచుచుండగా మిహిరకులుడు అటుపోయి ఆ పండగాలిన ఖడ్గముల బల్లెముల ఇనుప బల్ల మీదికి దూకెను. ఇటు పులి చంపిన తల్లి లేడి, అటు తెలియక వెనుకకు దూకి ఎండిన వంశనాళమునకు దిగబడిన పులి, నడుమనున్న దుప్పి పిల్లవలే బకుడు. సమాప్తం. మిహిరకులుడు